ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు పూర్ణమైన పట్టుదలతో మెలకువగా ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18. తెర వెనుక దృశ్యాలను చూసేందుకు అనుమతించబడడం ఒక అద్భుతమైన అనుభవం. ప్రఖ్యాతిగాంచిన ఒక చిత్రకారుడి గదిలోకి వెళ్లేందుకు అనుమతి పొందడం ఒక గొప్ప ఆధిక్యత. ఒక పండితుడు పఠించే పద్ధతిని గురించి తెలుసుకోవడం, అతడి వ్యక్తిగత పుస్తకాలను తెరిచి చదవటం ఒక ఆసక్తికరమైన అనుభవం. ఒక గొప్ప బోధకుడి సిద్ధపాట్లను గురించి అతడి నోటి నుండి వినటం ఒక వేదాంత విద్యార్థి మనసును పులకరింపచేస్తుంది. ఒక గొప్ప ప్రార్థనాపరుడి రహస్య గదిలోకి వెళ్లి అతడి ప్రార్థనా విజ్ఞాపనను ప్రత్యక్షంగా ఆలకించడం ఒక విశ్వాస హృదయాన్ని పరవశింపచేస్తుంది. గొప్ప ప్రార్థనాపరుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో విశ్వాసుల్ని తన వ్యక్తిగత గదిలోకి తీసుకువెళ్లి ప్రార్థనా విధానాన్ని గురించి విపులంగా వివరించాడు. మన ఆత్మల క్షేమం నిమిత్తం మనకివ్వబడిన ఈ గొప్ప అవకాశాన్ని మనం తప్పక ఉపయోగించుకోవాలని నేను ఆశిస్తున్నా. ప్రార్థన అనే గొప్ప కార్యాన్ని ఒక నిర్దిష్టమైన విధానంలో ఎలా చేయాలి? ఈ ప్రశ్నకు అపొస్తలుడైన పౌలు అద్భుతమైన జవాబు ఇస్తున్నాడు. మొట్టమొదటిగా ఆత్మ వలన ప్రార్థించాలి. ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాట ఆత్మలో అని అనువదించబడింది. మనం ఆత్మ వలనను ఆత్మలోను ఆత్మతోనూ ప్రార్థించాలి. పెదవులతో కాదు, పెదవులతో చేసే ప్రార్థన పైపై ప్రార్థన, పసలేని ప్రార్థన. ఆత్మతో చేసే ప్రార్థన లోతైన ప్రార్థన, అది నిజమైన ప్రార్థన. పెదవులతో చేసే ప్రార్థన వ్యర్థమైందని కాదు, కానీ పెదవుల నుండి ఉద్భవించే ప్రార్థన ఆత్మతో మిళితమైందిగా ఉండాలి. అది ప్రాణాత్మ దేహాల సమ్మేళనంతో చేసేదిగా ఉండాలి. రెండవదిగా, ప్రతి సమయమందును మనం ప్రార్థించాలి. ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాట ఎల్లప్పుడూ అని అనువదించబడింది. ఎడతెగక ప్రార్థన చేయుడి అని 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:17 రాశాడు పౌలు. అపొస్తలుడైన పౌలుకు ప్రార్థన అంటే ఏదో ఒక గంట సేపు చాలించేది కాదు, అది అతని జీవిత విధానము. పౌలు ప్రార్థన ఎడతెగక కొనసాగే నిరంతర ప్రార్థన. మూడవదిగా, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించాలని పౌలు ఉపదేశిస్తున్నాడు. మనం పట్టుదలతో ప్రార్థించాలి. మన ప్రార్థన యాకోబు ప్రార్థనలాగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కాని నిన్ను వదలను అని పట్టుబట్టి చేసే పెనుగులాట ప్రార్థనగా ఉండాలి. చివరిగా, మనం మెలకువగా ఉండి ప్రార్థించాలి. మెలకువ అనే మాట ఇంగ్లీష్ అనువాదాల్లో కనిపెట్టి, కాపలా కాస్తూ అని వ్రాయబడింది. చైనా దేశం వెలిగించబడేందుకు మనం ప్రార్థిస్తున్నప్పుడు కావలివాడు ఉదయకాలపు వెలుగుల కోసం కనిపెడుతూ కాపలా కాసినట్టుగా ఉండాలి మన ప్రార్థన. అంధకారంతో నిండి ఉన్న చైనా దేశంలో ఆత్మీయ వెలుగుల కోసం ఎదురుచూస్తూ మనం ప్రార్థించాలి. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా మనము ప్రార్థనలో కనిపెట్టాలి. కీర్తన గ్రంథం 130:6. ఇశ్రాయేలీయులకు కావలిగా నిన్ను నియమించున్నాను అన్నాడు ఆనాడు దేవుడు యెహెజ్కేలుతో. 3:17. ఈనాడు మనతో కూడా ఆయన అదే మాట అంటున్నాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.